సో థైరాయిడ్ కి సంబంధించి చాలా మంది విమెన్స్ లో కానీ మెన్స్ లో కూడా చాలా వరకు వస్తుంది ప్రెగ్నెన్సీలో థైరాయిడ్. సో వాళ్ళకి ఇవి ఏ రకంగా ఎఫెక్ట్ అవుతాయి, వాళ్ళకి ఎలాంటి సొల్యూషన్స్ ఉంటాయి? సో థైరాయిడ్ థైరాయిడ్ అన్నది కళ్ళ మీద కూడా ఎఫెక్ట్స్ చూపించవచ్చు అండి. ఓకే. సో థైరాయిడ్ ఉన్న వాళ్ళు ఎయిదర్ ఇట్ ఇస్ హైపోథైరాయిడిజం ఆర్ హైపర్ థైరాయిడిజం. ఎప్పుడైనా థైరాయిడ్ ఉన్న వాళ్ళు వాళ్ళ ఎండోక్రైనాలజిస్ట్ దగ్గర రెగ్యులర్ కన్సల్టేషన్ ఎవ్రీ 3 months చూపించుకుంటూ థైరాయిడ్ లెవెల్స్ కంట్రోల్లో ఉందా లేదా అన్నది ఫస్ట్ చూసుకుంటూ ఉండాలి. రెండోది, కళ్ళల్లో ఎట్లాంటివి మార్పులు రావచ్చు అన్నది చెప్తున్నాము. ఎందుకంటే థైరాయిడ్ ఉన్న వాళ్ళు థైరాయిడ్ కంట్రోల్ లేకపోతే కొన్నిసార్లు థైరాయిడ్ స్టార్టింగ్ స్టేజ్ లో ఉంటే మనకు తెలియకపోయినా కళ్ళల్లో ఎరుపు రావచ్చు, గుడ్డు ముందుకి రావచ్చు, కళ్ళల్లో డ్రై ఐస్ రావచ్చు, కళ్ళల్లో ప్రెషర్ పెరగవచ్చు, కళ్ళు ముందుకు వచ్చేటప్పుడు రెప్ప క్లోజ్ అవ్వకపోవడం వల్ల నల్లగుడ్డు మార్పులు రావచ్చు, ప్రెషర్ ఎక్కువ కళ్ళ మీద ప్రెషర్ నరం మీద పడడం వల్ల కంటి చూపు తగ్గవచ్చు. సో థైరాయిడ్ ఉన్న వాళ్ళు కళ్ళల్లో ఏమైనా మార్పులు కనిపిస్తుందంటే కంపల్సరీ ఐ స్పెషలిస్ట్ దగ్గర రావాలి. అదర్వైజ్ థైరాయిడ్ పేషెంట్స్ ఎవ్రీ 6 months or 1 year రెగ్యులర్ మీ ఐ స్పెషలిస్ట్ ని మీట్ అయితే ఏమైనా చేంజెస్ ఉందంటే మనం స్టార్టింగ్ లోనే డయాగ్నోస్ చేసి దాన్ని బట్టి మనం దానికి సొల్యూషన్స్ ఇవ్వచ్చు. ఇప్పుడు షుగర్ బీపీ ఉన్న వాళ్ళకి ఐ పైన ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉందా? షుగర్ ఉన్న వాళ్ళకి కంపల్సరీ అంటే షుగర్ బీపీ ఉన్న వాళ్ళు వన్స్ ఇన్ ఎ ఇయర్ కంపల్సరీ ఐ స్పెషలిస్ట్ కి వచ్చి రెటీనా అన్నది కంపల్సరీ చూపించుకోవాలి. డయాబెటిక్ రెటినోపతి, హైపర్టెన్సివ్ రెటినోపతి ఇట్ ఇస్ వెరీ కామన్. మనం ఎర్లీ స్టేజెస్ లో మనం డయాగ్నోస్ చేస్తే మనం కంటి చూపు మీద ఆ చేంజెస్ వల్ల ఎఫెక్ట్ అవ్వకుండా మనం విజన్ ని సేవ్ చేసుకోవచ్చు. సో మనం ఒక్కసారి స్క్రీనింగ్ కి వచ్చామనుకోండి, ఫస్ట్ ఉందా లేదా మనకి రెటినోపతి చేంజెస్ ఉందా లేదా అన్నది మనకి తెలుస్తుంది. ఇన్ కేస్ మనకి చేంజెస్ ఉంది అంటే డాక్టర్ దాన్ని గ్రేడ్ చేస్తారు, మైల్డా, మోడరేటా, సివియరా అని. దాన్ని బట్టి ఏంటి అబ్జర్వ్ చేయొచ్చా, లేదు లేజర్ చేయాలా, లేదు ఆపరేషన్ చేయాలా, నెక్స్ట్ ఎంత క్లోజ్ గా ఫాలో అప్ అయ్యి ఇంకా ఉన్న చూపుని కాపాడుకోవచ్చు అన్నది మనం వచ్చి స్క్రీనింగ్ చూసి దాన్ని బట్టి అడ్వైస్ ఇస్తాము. సో మన నేత్రాలయ హాస్పిటల్ కూడా చాలా మంది వస్తున్నారు, చాలా ట్రీట్మెంట్స్ నడుస్తున్నాయి. సో దాంట్లో మీకు బెస్ట్ అనిపించిన, మీ దగ్గరకు వచ్చిన తర్వాత బెస్ట్ ట్రీట్మెంట్ మాకు అందించారని చెప్పారు ఎవరైనా? డెఫినెట్లీ అండి. So as everyone knows, we have this special team of doctors with all the super specialty consultants. So Sri Netralaya Hospital lo ప్రతి సబ్ స్పెషాలిటీకి స్పెషల్ కన్సల్టెంట్స్ ఉన్నారండి. వీఆర్ నాట్ జస్ట్ ఆఫ్థల్మాలజిస్ట్, మేము పోస్ట్ ఎంఎస్ ఆఫ్థల్, ఓకే, మేము సబ్ స్పెషాలిటీ చేసుకుని వచ్చిన కన్సల్టెంట్స్. సో ఇక్కడ ఆల్ ద పేషెంట్స్ ఆర్ గివెన్ ట్రీట్మెంట్ యాజ్ పర్ దేర్ need by the super specialty doctors. So definitely we are here and ఇక్కడ వచ్చిన చాలా మంది పేషెంట్స్ they are satisfied. మీరు you can see the reviews of our hospital and the patients. Okay, that is the testimony for the job which we do.